కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ట్యాక్స్ ఎగ్జామ్షన్ విషయాన్ని ఇలా గుర్తుంచుకున్నటువంటి గౌరవ ఉపాధ్యాయులు ఇలా సరైన తీర్పిచ్చారు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల కోసం ఇవాళ మూర్ఖత్వపు 317 జీవోని తెచ్చినటువంటి కేసీఆర్ మూర్ఖత్వ పాలన వ్యతిరేకంగా ఆ రోజు ఏవిఎన్ రెడ్డి గారిని గెలిపించారు. ఈరోజు కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ ఎన్నికల్లో 317 జీవోకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేసిన యుద్ధాన్ని గుర్తుంచుకొని, కార్యకర్తలకు గాయాలైనటువంటి రక్తం చిందించిన విషయాన్ని గుర్తుంచుకొని, కార్యకర్తల మీద పడ్డ లాఠీ దెబ్బలను గుర్తుంచుకొని, కార్యకర్తల పైన జైలు సందర్భాలను గుర్తుంచుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి కొమరయ్య గారికి భారీ మెజార్టీ అందించడం జరిగింది. దాంతోపాటు తపస్ ఇవాళ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఇవాళ చాలామంది తపస్ అంటే చిన్న సంస్థ, ఇలా సభ్యులు లేరని చెప్పి వ్యంగ్యంగా ఎవరైతే వ్యాఖ్యానించారో వాళ్ళ చెంప చెల్లుమనే విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ 4 ఉమ్మడి జిల్లాలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం యొక్క సభ్యులు, ఉపాధ్యాయులు కష్టపడి ఇలా పనిచేసిన తీరు ఫలితంగా ఇలా విజయం సాధించినాం. దాంతోపాటు నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. ప్రతి కార్యకర్త, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల యొక్క కష్టం ఈరోజు ఫలించింది. ఒక్కొక్క కార్యకర్త వాళ్ళ పూర్తి సమయాన్ని వెచ్చించి వాళ్ళ సొంత పనులను పక్కబెట్టి ఈరోజు కొమరయ్య గారి యొక్క విజయం కోసం ఇవాళ కష్టపడి పనిచేసే ఫలితంగా ఈరోజు విజయం చేకూర్చడం జరిగింది. దాంతోపాటు కొమరయ్య గారి మీద ఒక విశ్వాస నమ్మకం ఉపాధ్యాయ వర్గాలకు ఏర్పడ్డది. కొమరయ్య గారికి అనుభవం ఉంది, వారు విద్యా సంస్థలు నడుపుతున్నారు, ఉపాధ్యాయ సమస్యలు ఏందో వారికి తెలుసు. దాని మీద ఫైట్ చేసే అవకాశం కేవలం కొమరయ్య గారికి మాత్రమే ఉంది. ఆ దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఒక నాయకుడు అని చెప్పి గుర్తించిన తర్వాత కొమరయ్య గారికి భారీ మెజార్టీ అందించడం జరిగింది. ఈ విజయం అంతా కూడా ఇలా ఉపాధ్యాయులకే విజయాన్ని అంకితం చేస్తున్నాం. మీరు కష్టపడి ఓట్లేసి గెలిపించారు. ఈ విజయం అంతా కూడా నరేంద్ర మోడీ గారికి అంకితం చేస్తున్నాం. దురదృష్టకరం ఏంటంటే కొమరయ్య గారు గెలుస్తున్నారు, భారతీయ జనతా పార్టీ వార్ వన్ సైడ్ లెక్కనే గెలుస్తున్నారని చెప్పి గుర్తించినటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటై, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటై ఇక్కడ 2 ఎమ్మెల్సీ ఎన్నికలు గెలుస్తున్నామని చెప్పి భావించిన తర్వాత కనీసం అభ్యర్థిని నిలుపలేని స్థితిలో ఉన్నటువంటి చేవచచ్చిన పార్టీలుగా ఉన్నటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్లు కొమరయ్య గారిని, భారతీయ జనతా పార్టీని ఓడగొట్టాలని చెప్పి ఇద్దరు ఒకటై ఇలా ప్రత్యర్థులకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించారు. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ గెలవద్దు. గెలిస్తే వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉంది. కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇది 3వ విజయం. 8 ఎమ్మెల్యేలు గెలిచాం కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో. కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో 8 ఎంపీలు గెలిచాం. అదే కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు టీచర్స్ ఎమ్మెల్సీ గెలిచాం. రేపో ఎల్లుండో ప్రకటించే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో కూడా తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తాము అన్న విశ్వాసం, నమ్మకం మాకుంది. కాబట్టి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి 2 పార్టీలు ఒకటే, కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 ఒకటే. గతం చెప్తున్నాం మేము, ఈ 2 పార్టీలు ఒకటే. ఈ 2 పార్టీలు ఓరికొరు సహకరించుకున్నాయి. టీచర్స్ ఎమ్మెల్సీలో క్యాండిడేట్లు లేరు కాబట్టి భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి ఇద్దరు ఒకటై మా ప్రత్యర్థులకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన విషయం వాస్తవం. కాబట్టి వాళ్ళ చెంప చెల్లుమనే విధంగా వాళ్ళ గౌరవ ఉపాధ్యాయులందరూ కూడా ఒక బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు మా కార్యకర్తలకు ఒక భరోసా, మా కార్యకర్తల కూడా ఆత్మవిశ్వాసం పెరిగింది, మా కార్యకర్తలకు నమ్మకం, విశ్వాసం ఏర్పడేది. రాబోయే రోజులు భారతీయ జనతా పార్టీ రోజులే. తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం, రామరాజ్యం రావడానికి ఇది ఒక సంకేతం. ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపే ఉండరనడానికి ఇది నిలువెత్తు నిదర్శనం.
కాబట్టి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం, మేమే ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకొని విర్రవీగుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఒక గుణపాఠం ఇది. భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలకు విశ్వాసం, నమ్మకం. కాబట్టి రేపు ప్రకటించే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తున్న విశ్వాసం, నమ్మకం ఉంది. నిజంగా మా కార్యకర్తలు నిజంగా గొప్ప కార్యకర్తలు. ఇటువంటి కార్యకర్తలు పార్టీలో మేము ఉండడం నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేశారు. నిజంగా కార్యకర్తలకు హ్యాట్స్ ఆఫ్. కాబట్టి ఈ గెలుపులో కొమరే గారు, వారి అనుచరులు చాలా కష్టపడి పనిచేసారు. చాలా మా నాయకులంతా కూడా, మా పాయల శంకర్ గారు ఇక్కడ ఉన్నారు, మా ఇన్వెస్టర్ గారు, మాజీ శాసనసభ్యులు, మా మేయర్ గారు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు, మా సంగప్ప గారు, టీచర్స్ ఎమ్మెల్సీ ఇన్ఛార్జు మా సంగప్ప గారు, మా సంజయ్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, ఇట్లా చాలామంది నాయకులు ఉన్నారు. దాంతోపాటు తపస్, ఇలా టీచర్స్ సమస్యల మీద కొట్లాడాల్సినటువంటి ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కుమ్మగాస్తున్నాయి. కాబట్టి ఇవాళ మా సమస్యలను పరిష్కరించేది రాజకీయాలకు అతీతంగా ఉండండి, తపస్ మాత్రమే మా సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పి ఒక విశ్వాసం, నమ్మకం ఇలా ఉపాధ్యాయ వర్గం లోపల ఉంది. కాబట్టి తపస్ బలపరిచిన, తపస్ మద్దతు తెలిపినటువంటి కొమరా గారి గెలుపు సాధ్యమైంది. ఇలా పీఆర్టీతో పాటు దానికి మద్దతు తెలిపిన అన్ని సంస్థలు కూడా నిర్వీర్యం అయిపోయినాయి. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఉపాధ్యాయ వర్గానికి అప్పీల్ చేస్తున్నాం, మీరు తపస్సులో చేరండి, తపస్సు బలపరచండి. ఇలా మాలాంటి కార్యకర్తలం అందరం కూడా నీతి, నిజాయితీ, భద్రతలో ఒక జాతీయవాదంతో ఉన్నటువంటి తపస్సుకు మేము అండగా ఉంటాం. తపస్సులో అందరు చేరాల్సిందిగా, తపస్సు బలపరచాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ సహకారంలో మీడియా పాత్ర కూడా ప్రధానం. మీరు కూడా మాకు సహకరించారు. కాబట్టి జిల్లా అధికారి, గౌరవ కలెక్టర్ గారులకు, అధికార యంత్రాంగానికి, పోలీస్ సిబ్బందికి, ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున, మా కిషన్ రెడ్డి గారి తరఫున కూడా మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.